ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం. అగ్రే వాచ ఇతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వైదేహి సహితం సీతాదేవితో కూడి ఉన్నటువంటి రాముణ్ణి అర్చిస్తామండి. ఒంటరిగా ఉన్న రాముణ్ణి మనం ఎక్కడా పూజించాం. కృష్ణుడిని కావాలంటే ఆయన మురళీకృష్ణుడుగానో బాలకృష్ణుడుగానో పూజించే పద్ధతి ఉంది, కానీ రాముణ్ణి మాత్రం సీతాదేవి లేకుండా పూజించేటటువంటి సంప్రదాయం మనకు కనపడదు. అటువంటి వైదేహి సహితుడైనటువంటి రాముణ్ణి పూజించాలంటే సీతారామ కళ్యాణం జరగాలి. కనుక సీతారామ కళ్యాణం అన్నది చాలా ప్రధానంగా మనం పాటించేటటువంటి చేసుకునేటటువంటి సంబరంగా ఉత్సాహంగా చేసుకునేటటువంటి వేడుక. ఈ సమయంలో వీలైనటువంటి వాళ్ళందరూ భద్రాచలం పెడతారు. కానీ భద్రాచలంలో తెలుగు వాళ్ళందరూ పట్టేటంత చోటు ఉంటుందా? ఉండలేదు కదా. కొంతమందికే వెళ్ళే అవకాశం ఉంటుంది. అనేక కారణాలు ఉంటాయి. అక్కడ చోటు ఉండదు, వెళ్ళడానికి వీలవుతుంది, అవ్వకపోతుంది. మరి ఆ కళ్యాణాన్ని వీక్షించేటటువంటి అదృష్టం ఎట్లా అంటే, ప్రస్తుతం మనకున్నటువంటి దృశ్య మాధ్యమం ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఒక్క అంశం కూడా తప్పకుండా ప్రతిదాన్ని వివరంగా చూడవచ్చు. అక్కడ పందిట్లో కూర్చొని చూసినప్పుడు కనపడని దృశ్యాలు కూడా ఇందులో మనకి ఈ కెమెరా కన్నుందే, ఈ కన్ను మనకి చూపిస్తూ ఉంటుంది. అన్నీ ప్రతి చిన్న అంశాన్ని కూడా అక్కడ పందిట్లో కూర్చున్న వాళ్ళకన్నా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. కనుక ఆ విధంగానైనా సరే అందులో మనం భాగస్వామ్యం తీసుకుంటే సరిపోతుంది. కనుక ఆ సీతారామ కళ్యాణాన్ని అందులో చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకుంటూ చూడవచ్చు. మరి అప్పుడేమన్నా నియమాలు పాటించాలంటే అది మన ఇష్టం అండి. సీతారామ కళ్యాణంలో నేను పాల్గొన్నాను అనేటటువంటి భావన కావాలి అంటే ఆ సమయానికే మనమంతా చక్కగా శుచిగా ఉండి అన్నీ తయారయ్యి మన ఇంట్లో పూజ అది చేసుకుని రాముణ్ణి సీతాదేవిని అలంకారాలు చేసుకుని ఇక్కడ కళ్యాణంలో ఏ ఏ ఘట్టాలు జరుగుతున్నాయో అవన్నీ మన ఇంట్లో ఆ దేవుడికి చేస్తున్నట్టుగా భావన చేసినట్టయితే మనం ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని కళ్యాణం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. మరి ఏం పాటించాలి నియమాలు అంటే, నేనే ఒకవేళ కళ్యాణం చేస్తే ఏ నియమాలు పాటిస్తాను? ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ ఒక పూటే భోజనం చేయాలి. ఏ శుభకార్యం చేసినా, ఏ దైవ కార్యం చేసినా, పితృకార్యం చేసినా ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి. ఆనాడు సూర్యోదయానికన్నా ముందుగానే లేచి అభ్యంగన స్నానం చేసి నిత్య నైమిత్తిక క్రియలు పూర్తి చేసుకుని ఇంట్లో చేసే పూజలు ఉంటాయి. కళ్యాణం కాకుండా కొంతమంది సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు, మామూలుగా షోడశోపచార పూజ చేసేవాళ్ళు ఉంటారు, మామూలు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేసుకుని వంటలు మొదలైనవి నైవేద్యాలు సిద్ధపరచుకుని మనం అప్పుడు మానసికంగా భద్రాచలం వెళ్ళిపోయి మిథిలా వేదిక దగ్గర కూర్చుని మనమే కళ్యాణం చేస్తున్నట్టుగా ఆ కళ్యాణాన్ని వీక్షించి అక్కడ మంగళహారతులు ఇచ్చే సమయంలో మనం కూడా మంగళహారతులు ఇచ్చి అక్కడ నివేదన అన్నప్పుడు మనం కూడా నివేదన చేసి మనం అందులో భాగస్వామ్యం తీసుకున్నాము, పాలు పంచుకున్నాము అన్న భావనతో కనుక చేసినట్టయితే భౌతికంగా వెళ్ళలేకపోయినా సీతారామ కళ్యాణాన్ని మనం నిర్వహించి పాల్గొన్నటువంటి ఫలితం కలుగుతుంది. ఏదైనా భావన కదండి ప్రధానం. అందుకని నిజంగా మనం అయోధ్య వెళ్ళలేదు, మిథిలా వెళ్ళలేదు. దానికి ప్రతీకగా భద్రాచలంలో మిథిల అనేటటువంటి వేదిక మీద ఈ వ్యవహారం నడుస్తోంది. అప్పుడు మన ఇంటిని అయోధ్యగా మనం అక్కడ అయితే కళ్యాణం చూస్తున్నామో దాన్నే మిథిల వేదికగా భావించుకుని కళ్యాణంలో పాలు పంచుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది. స్వస్తి.